దగ్గర పెట్టి చేతులు చెప్పేదే కవ్వనా కానీ ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా ఆయన కోడ్ పేర్లు అయితే తెచ్చాడు. ఇదైతే ఎలా క్లీన్ చేయాలనేది అయితే చూసేద్దాం. అది పనిగా అప్పుడే వచ్చిన కోడి పేగలేదు, అప్పుడే కోసి అప్పుడు. అవునండి, అసలు వాసన కూడా రావట్లేదు. నీళ్ళైతే పోసుకున్నా. నాకైతే విడివిడిగా తీసి పక్కన పెట్టుకున్నా అన్ని. చెడ్డపేగ అంతా అయితే తీసేసుకున్నాం. ఈ అట్ట క్లీన్ చేసుకునేది అయితే చూపించేస్తాము. ఇది కూడా దాంట్లోనే పోట్లాడు. చూడండి ఇలా అయితే చేసుకోవాలి. పొట్ట పేగులు కూర్చున్నట్టు వస్తుంది. తిరగదిప్పి పల్లె తిరగదిప్పేసుకున్నది అయితే ఇట్లా చేసుకోగానే కోసేసుకోకూడదు, మళ్ళీ తిరగదిప్పించుకున్నాం. అది కూడా ఎలా చేస్తాం అనేది అయితే చూడండి. కుమారి కష్టపడుతుంటే నేను చూడలేక నేను వచ్చాను. పైన లాగేస్తున్నా కుమారి, అందువల్ల చూడండి ఎట్ వస్తుంది. పేగులు అయితే క్లీన్ చేసాను. ఇప్పుడు చీకర పుల్ల వేసి దూర్చాలా, అందువల్ల దీనికి డస్ట్ ఉండకుండా కొద్దిగా క్లీన్ చేస్తున్నాను. దగ్గర చూసాను. ఈ విధంగా దూర్చుకోవాలి. అంటే ఇప్పుడున్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇందాక ఇలా సగం తీసాము, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ పేరు జారిపోతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి దృష్టి. అంతే కదా, చాలా టైం పట్టద్ది. అంతే కదా, అంతే. కుమారికి అయితే నేను నీట్ గా క్లీన్ చేసేది ఇచ్చేసాను. ఇప్పుడు కుమారి కట్ చేసేస్తుంది. ఇక్కడైతే కుమారి మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయింది, అందువల్ల వాయిస్ ఓవర్ అయితే రాలేదు. అంటే దబ్బర పొయ్యి మీద పెడతాను అని చెప్పింది. టమాటా ఎర్రగడ్డ అయితే సరిపోతుంది అని అయితే వేసుకున్నా. ఉడికితే కొంచెం అవుతాయి. నీళ్ళు బాగా ఎగురుకుపోయిన దాకైతే బాగా ఇలాగైతే కలిపెట్టేసుకున్నా. చూడండి నాకు ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేస్తున్నాయో. నీళ్ళని అయితే ఎగురుకోబోయే ఇదంతా నూనె అండి. నీళ్ళు అనుకుంటారేమో, నూనె ఇది. చూడండి బాగా అయితే నీళ్ళని అయితే బాగా అయితే ఉడకబెట్టేసుకున్నా, పక్కన పెట్టేసుకున్నా. కట్ చేసేసుకోండి టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు. దబ్బరైతే పెట్టుకున్నామండి. దబ్బరైతే బాగా తెగొచ్చేసింది. నేనైతే పోసుకున్నా. అయితే
బాగా అయితే కాయిపోయింది. ఆవాలు అయితే వేసేసుకున్నాం. జీలకర్ర కూడా అట్టే వేసుకున్నాం. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి. ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయి. టమాటాలు అయితే వేసుకున్నాం. చూడండి ఎలా మగ్గిపోయాయో. సాల్ట్ కూడా వేయలేదు. అయితే బాగా అయితే ఉడికేలాగా నీళ్ళు పడతారా? నీళ్ళు పడితే అర్థం ఉంటది. టమాటాలు నీళ్ళు టమాటా అయితే బాగా అయితే ఉడికిపోయింది. చూడండి బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకున్నాం. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. ఒక స్పూన్ అయితే కారం, ఎందుకంటే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి. కొంచెం ధనియాల పొడి అంతా కలిసేలాగైతే కలిపేసుకున్నాం. సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాం. కోడి పేగులను అయితే దీంట్లో అయితే వేసేసుకున్నాం. చూడండి ఉప్పు కారం అయితే బాగా అయితే పట్టించేస్తాము. చూడండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే కొంచెం అయితే వేసుకున్నాం. మొత్తం కలిసేలాగైతే కలిపేసుకున్నాం. మొత్తం కలిసేలాగైతే కలిపేస్తున్నాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు వచ్చింది ఇది స్మెల్. అయ్యండి పాస్తా రాగం చేసేది. ఫైనల్ కొత్తిమీర అయితే వేసేస్తున్నాం. సరిగ్గా ఫోటో అందరూ గిట్టుకొచ్చింది. మొత్తం అయితే కలిపేస్తున్నాం. కోడి పేగుల కూర అయితే రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టేసుకున్నాం, ఆపేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కోడి పేగులు ఫ్రై అయితే అయిపోయింది. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.